లను సందర్శించడం, కార్మికుల పని విధానం తెలుసుకోవడం ఆనందంగా ఉందని భూపాలపల్లి సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక సింగరేణి కేటీకే 6వ గనిని సందర్శించారు. గని నుంచి బొగ్గు ఎలా ఉత్పత్తి అవుతుంది, రక్షణ చర్యలు తదితర వివరాలను విద్యార్థులు అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి కార్మికులు బొగ్గు ఎలా బయటకు తీస్తారు, ఎలాంటి పనిముట్లు వాడతారు, అక్కడ ప్రమాదాలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో విద్యార్థులు వివరించారని విద్యార్థులు తెలిపారు. ఎలా వాళ్ళు లోపలికి వెళ్తారో మేము చాలా తెలుసుకున్నాం. ఇంకా ఎన్ని టన్స్ ఆఫ్ కోల్ తీసుకొస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో, దాన్ని ఎలా తీసుకొస్తారో మేము తెలుసుకున్నాము. వాటి రూల్స్, సేఫ్టీ రూల్స్, ఒక దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఎంప్లాయీకి ఏదైనా దెబ్బ తగిలితే ఆ ఇంజురీని ఎలా క్యూర్ చేస్తారో తెలుసుకున్నాము. సింగరేణి ఎంప్లాయీస్ లోపలికి ఎలా వెళ్తారు, వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఏ పర్సన్ ఎట్లా వెళ్ళాలి, మాకు చైర్ లిఫ్టింగ్ అది చూపించారు. అలానే ఇంకా ఇక్కడ బొగ్గు లోపలికి ఎలా వెళ్తుంది, టబ్స్ ద్వారా ఎలా వస్తుంది ఆయన నేర్పించారు. చైర్ లిఫ్ట్ సిస్టమ్ ద్వారా వెళ్తారనేసి మేము నేర్చుకున్నాము. అలానే బొగ్గు 50 టబ్స్ ద్వారా వెళ్తాయి. అందులో ఎన్ని టన్స్ బొగ్గు అనేది చేస్తారో తెలుసుకున్నాము. ఇక్కడ గైడ్ వాళ్ళు వచ్చి మాకు ఫస్ట్ మ్యాన్వే ఆఫీస్ని చూపించిండ్రు. పనిచేసే వాళ్ళందరూ అక్కడికి వచ్చి అటెండెన్స్ లాగా పడి మ్యాన్వే ద్వారా లోపలికి వెళ్తారు. పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరు తెలియాలి, ఎందుకంటే ఎంతో శ్రమతో కూడినటువంటి ఈ బొగ్గు ఉత్పత్తి రంగం అనేది తెలియాలి. ఈ కార్మికుల యొక్క శ్రమతో ఇదంతా జరిగిపోతుంది. కానీ పిల్లలకి ఈ విషయం ప్రత్యక్షంగా తెలిస్తే వాళ్ళు ఇంత శ్రమ ఇక్కడ జరుగుతుంది కాబట్టి అని చెప్పి వాళ్ళ జీవితంలో ఇంకొకసారి వాళ్ళు ఏ తప్పు కూడా చేయకుండా ఉంటారు. మళ్ళీ